హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎర్ర తోటకూరతో మీకు కర్రీ చేసి చూపిస్తానండి. ఈ ఎర్ర తోటకూర అనేది చాలా హెల్దీ అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎర్ర తోటకూర అంటారు దీన్ని. అయితే ఇది రెడ్గా ఉంటుంది, పింకిష్లో ఉంటుంది అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. మోకాల నొప్పులు, నడుముల నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి అనమాట. మీరు ట్రై చేయండి ఒకసారి. అయితే ఇందుకు మనము ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పోపు దినుసులు కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత అందులో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుకూర వేగాలంటే సరిపడా ఆయిల్ ఉండాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది నేను తీసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు మనం కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కచ్చపక్క దంచుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బల్ని అలాగే వేసేస్తే మనకి ఆ టేస్ట్ అనేది రాదు. సో అందుకోసం అయితే ఈ వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కట్ చేసి పెట్టుకొని మనం అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా వేయించి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇలా వేయించిన తర్వాత ఇలా అయిపోయింది. ఇందులో మనము ఇంకా ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దీనిపై ఇలా పరుచుకోవాలి. ఆ స్టీమ్కి అది సగం ఉడికిపోతుంది అనమాట. సో ఇలా పెట్టేసి మనం పైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకోవాలి. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.